బ్రేకింగ్ న్యూస్ ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో సిట్ దర్యాప్తు వేగంగా సాగుతుంది. సుమారు 7 గంటల పాటు రాజ్ కేసిరెడ్డిని సిట్ అధికారులు విచారించారు. గత ప్రభుత్వంలో జరిగిన మద్యం కుంభకోణంలో నాటి ప్రభుత్వ పెద్దల తరపున అన్ని తానే వ్యవహరించిన A1 నిందితుడు రాజ్ కేసిరెడ్డిపై సిట్ అధికారులు అనేక ప్రశ్నలు సంధించారు. మద్యం సరఫరా కంపెనీలు డిస్టిలరీ నుంచి ప్రతి నెల 50 కోట్ల నుంచి 60 కోట్ల రూపాయల వరకు ఎలా వసూలు చేశారు, ఈ సొమ్మంతా ఏ రూపాల్లో ఎవరెవరికి ఇచ్చేవారు, అంతిమంగా ఆ సొత్తు ఎవరికి ఎలా చేరింది, ఈ మొత్తం కుట్ర రూపకల్పనకు ప్రధాన సూత్రధారి ఎవరు అంటూ ప్రశ్నలు సంధించారు సిట్ అధికారులు. ఏపీ లిక్కర్ స్కామ్ కి సంబంధించి అటు రాజ్ కేసిరెడ్డి విచారణ అయితే కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో పలు అంశాలనైతే ప్రస్తావిస్తూ పలు ప్రశ్నలనైతే సంధించింది సిట్. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, ఇప్పటి వరకు కూడా అయితే ఈ స్కామ్ కి సంబంధించి దీని వెనుక ఎవరున్నారు, సూత్రధారులు, పాత్రధారులు అనే నేపథ్యంలో కూడా సిట్ అధికారులు ప్రశ్నించినట్టు తెలుస్తుంది. అయితే ఇప్పటి వరకు ఎలాంటి వివరాలు బయటకు వచ్చాయి, డీటెయిల్స్ ఏంటి? అఖిల, మొత్తం మీద చూసుకుంటే ఏదైతే మద్యం కుంభకోణం వ్యవహారానికి సంబంధించి కూడా రాజ్ కేసిరెడ్డికి సంబంధించి కూడా పోలీసులు రెండో రోజు విచారణకు అదుపులో తీసుకున్నారు. నిన్న అనేకమైన ప్రశ్నలకు సంబంధించి ఆయన సంధించారు. చాలా ప్రశ్నలకు ఆయన తప్పించుకునే ప్రయత్నం చేశారు. ఏ ప్రశ్నకు కూడా ఆయన సమాధానం చెప్పలేదు, తెలియదు, గుర్తులేదు, నాకు సంబంధం లేదనే ఎక్కువ డైలాగునే తరచూ వినిపించారు. దాదాపుగా నిన్న 17 ప్రశ్నలకు సంబంధించి ఆయన్ని సిట్ అధికారులు ప్రశ్నించినా ఏ ప్రశ్నకి సరైన సమాధానం చెప్పలేదు. ముఖ్యంగా ప్రతి నెల 50-60 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చాయి, డిక్షనరీల వాటా ఎంత, డిక్షనరీ నుంచి మీకు ఎంత వచ్చేది, ఆ వచ్చిన డబ్బు ఎక్కడికి చేర్చేవారు, అక్కడి నుంచి ఫైనల్గా ఎవరు తిరిగేది, దీంట్లో ఈ లిక్కర్ స్కామ్లో 50-60 కోట్ల రూపాయల నెలకి బయటికి అంటే సంపాదించాలని ఎవరు డైరెక్షన్ చేశారు, ఎవరి నేతృత్వంలో ఈ వ్యవహారం అంతా జరిగింది, అలాగే మద్యం డిక్షనరీలకి సంబంధించి ఎవరెవరి పాత్ర ఎక్కువగా ఉంది, ఏ ఏ కంపెనీలకి మీతో ఒప్పందం చేసుకున్నారు, అలాగే మీరు ఎందుకు ఈ స్కామ్లో ఇన్వాల్వ్ అయ్యాల్సిన పరిస్థితి కనిపించింది. దాదాపుగా 3,000 కోట్ల రూపాయల కుంభకోణం జరిగినప్పుడు దాంట్లో నుంచి డబ్బులు ఎవరెవరికి ఎంత ఇచ్చారు, ఎవరికి ఎక్కడికి చేర్చారు, ఏమిటి అనే దానికి సంబంధించి మొత్తం 17 ప్రశ్నలకు సంబంధించి సిట్ అధికారులు స్పందించారు. కానీ దేనికి కూడా ఆయన స్పందించిన పరిస్థితి అయితే ఏమాత్రం కూడా కనిపించలేదు. ఈరోజు చాణక్యాన్ని కూడా పోలీసులు కస్టడీకి ఇచ్చారు. కొద్దిసేపు క్రితమే చాణక్యాన్ని కూడా విజయవాడ సబ్ జైలు నుంచి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అక్కడ వైద్య పరీక్షలు పూర్తి చేసుకుని సిట్ కార్యాలయానికి మరికొద్ది సేపట్లోనే చాణక్యాన్ని తీసుకెళ్తారు. ఇప్పటికీ కేసిరెడ్డి రాజశేఖర రెడ్డిని సబ్ జైలు నుంచి హాస్పిటల్ నుంచి కూడా సిట్ కార్యాలయానికి తీసుకెళ్లారు. ఇప్పటికే కేసిరెడ్డి రాజశేఖర రెడ్డికి సంబంధించిన విచారణ కొనసాగుతూ ఉంది. ఈరోజు కేసిరెడ్డి రాజశేఖర రెడ్డిని అలాగే చాణక్యాన్ని ఉదయం పూట వేరువేరుగా విచారిస్తారు. ఆ తర్వాత మధ్యాహ్నం 3 గంటల సమయం తర్వాత కూడా ఇద్దరిని కలిపి విచారించే అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే చాణక్య దీంట్లో కర్త కర్మగా వ్యవహరించారు. ఎవరైతే కేసిరెడ్డి చెప్పారో ఆ చెప్పినటువంటి కూడా పలానా వ్యక్తి దగ్గరికి పోయి డబ్బులు తీసుకుంటూ ఆ తీసుకొచ్చిన డబ్బులు పలానా వ్యక్తికి ఇవ్వు, ఆ డబ్బుల్ని ఇట్లా మొత్తం కేసిరెడ్డికి సంబంధించిన వ్యవహారాలు మొత్తం కూడా చాణక్య దగ్గరుండి చూశారు. గతంలో ఎవరైతే కేసిరెడ్డికి సంబంధించిన వియ్యంకుడు అవినాష్ రెడ్డి వ్యవహారాన్ని నడిపేవారు. కానీ ఆయనపై ఆరోపణలు రావడంతో ఆయన ప్లేస్లో చాణక్యాన్ని పెట్టారు. కాబట్టి అసలు అవినాష్ రెడ్డిని ఎందుకు తొలగించారు, చాణక్య ఎందుకు ఎంటర్ అయ్యాడు, చాణక్యకి సంబంధించి నీకున్న సంబంధాలు ఏంటి అనే అంశాలకు సంబంధించి కూడా ఈరోజు సుదీర్ఘంగా కూడా ప్రశ్నించే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇటుపక్క చాణక్యాన్ని 5 రోజుల పాటు, అటుపక్క కేసిరెడ్డిని 7 రోజుల పాటు కూడా కస్టడీకి ఇచ్చారు. ఈరోజు మధ్యాహ్నం ఇద్దరిని కలిపి విచారించే అవకాశం కనిపిస్తూ ఉంది. అఖిల.